వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 10వ భాగము 54 నుంచి 61 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. అక్షరములందు అద్భుత శక్తులను ఆవహింపచేయు అపరగురుడు ఆసు విద్యలిచ్చి అధికునిచ్చేయురా. ఆసు విద్యలిచ్చి అధికునిచ్చేయురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. అద్భుతమైన శక్తి కలిగిన, క్షయము లేనిది అనగా నాశనం లేనిది ఏదయ్యా అంటే అది అక్షరం. ఆ అక్షర రూపమే అక్షయమైనది. ఏ భాషకైనా మూలాధారం అక్షరమే. అందరూ మాట్లాడుకునే మాటలు, చెప్పుకునే ఊసులు ఏవైనా అవి అక్షరాల కలయిక, కూర్పు మాత్రమే. సహజంగా అక్షరాలు శక్తి కలిగి ఉంటాయి. అక్షరాల కూర్పులో ఏర్పడే భావం మూలాన మంచి మాటలు, చెడు మాటలు అనే వ్యత్యాసం కలుగుతుంది. అక్షరాల్లో నిక్షిప్తమై ఉన్న అద్భుత శక్తుల మూలంగా మంచి వాక్యాలకి, మంచి మాటలకి ఫలితం ఎంత త్వరగా లభిస్తుందో చెడు మాటలకు కూడా అంతే త్వరగా ఫలితం ఉంటుంది. అదే అక్షరంలో దాగి ఉన్న ప్రతీకార శక్తి. అక్షరం యొక్క శబ్ద ఉచ్చారణ జరిగినప్పుడు అందులోంచి వెలువడే తరంగ శక్తి అరిషడ్వర్గాలైన అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, మద, మాత్సర్య, ఈర్ష్య అనేటటువంటి ఈ ఆరిటిని ప్రేరేపిస్తాయి. అందులో ఏదో ఒకటి ప్రేరణ పొందొచ్చు. ఎవరైనా తమ గురించి మాట్లాడినప్పుడు స్పందించడానికి కారణం అదే. అదేవిధంగా కొన్ని అక్షరాల్ని పలికినప్పుడు ఆ పలికిన వ్యక్తిలోని శరీర అంతర్భాగాలు ఉత్తేజాన్ని పొంది వ్యక్తుల యొక్క ఆరోగ్య వ్యవస్థ చక్కబడుతుంది. ఈ మధ్యనే ఇంకా మన శాస్త్రజ్ఞులు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. ప్రపంచంలో ఉన్న భాషల్లోని అన్ని అక్షరాల కంటే కూడా తెలుగు అక్షరాలకి ఓ ప్రత్యేకత ఉన్నది అని చెప్పుకొచ్చారు. ఏమిటి అంటే ఆ అక్షరాల్ని పలికేటప్పుడు ఆ అక్షరాల్లో ఉండేటటువంటి వంపు సొంపులు మనం ఉచ్చరించేటప్పుడు ఉచ్చారణ అనేది ఎలా జరుగుతుంది? మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంటే ప్రాణవాయువు ద్వారా మనం ఉచ్చారణ జరుపుతాం. అలా ఒక్కొక్క అక్షరాన్ని పలికేటప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండటం వల్ల ఆ ఉచ్చారణ జరిగే సమయంలో శరీరంలో కొన్ని మార్పులు, కొన్ని కదలికలు జరుగుతాయి అని శాస్త్రజ్ఞులు పరిశీలించి మరీ చెప్పారు. కనుక అట్లాంటి అక్షరాల్ని మనం ఉచ్చరించినప్పుడు వాటి ప్రభావం మన శరీరం మీద, మనసు మీద ఉంటుంది. అలాగే మంత్రార్థ సారం కూడా ఇదే అయి ఉంటుంది. అన్ని మంత్రాలు మానవులకు ఆరోగ్య ప్రదాతలే అయినా వివిధ మంత్రాల సాధనతో ఆయా దేవతల్ని పూజించటం వల్ల ఆ మంత్రాల ద్వారా ఉత్పన్నమయ్యే మహత్తరమైన శక్తి పూజించే వారి యొక్క ఆరోగ్యాన్ని చక్కబరుస్తూ మానసిక స్థితిని స్థిరం చేస్తాయి. అందువల్ల అంతర్గత శత్రువులు తమ ప్రతీకార తత్వాలను కోల్పోతాయి. కనుక అలాంటి వారిని ఎవరైనా దూషించినా వాళ్ళు ఎక్కువగా స్పందించక అజ్ఞానం వల్ల అలా మాట్లాడుతున్నారులే అని భావించి అట్లా మాట్లాడటం ఎందువల్ల తప్పో వారికి వివరించి మరీ చెప్తారు. సద్గురువులు విద్యను బోధించే విధానాల్లో ఇది ఒకటి. అమోఘమైన అక్షరశక్తిని తెలుసుకున్న గురువులు ఆ శక్తులను తమ బోధనల ద్వారా తమ శిష్యులకి సంక్రమింపచేస్తారు. గురువుల ద్వారానే అక్షరశక్తి ప్రాప్తిస్తుంది. సద్గురువు అక్షరశక్తినే కాకుండా
అప్పటికప్పుడే వల్లించి చెప్పగలిగే ఆసు విద్యలను కూడా తమ శిష్యులకి ప్రసాదిస్తారు. ఏ విషయంలోనైనా అప్పటికప్పుడు నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగే శక్తిని ఆవహింప చేయగలిగిన మహిమ ఒక్క సద్గురువుకు మాత్రమే ఉంటుంది. అందువల్లనే గొప్ప గురువుల వద్ద చేరిన వారికి ఆధిక్యాన్ని కలుగచేస్తారు, అలాంటి గొప్పతనాన్ని ఇప్పిస్తారు అనే భావాన్ని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. ప్రేమ చూపి గురుడు విజ్ఞాన సంపదన్ సంక్రమింపజేయు చక్కగాను. ప్రేమ చూపి గురుడు విజ్ఞాన సంపదన్ సంక్రమింపజేయు చక్కగాను. గురుడే జగతిలోన తరగని ధనమురా, గురుడే జగతిలోన తరగని ధనమురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువులు శిష్యుల పట్ల ప్రేమని ప్రదర్శించి జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానం అనే సంపదల్ని ప్రాప్తింపచేస్తారు. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన ఒక అంగీకార భావం. మానసిక పరిణితిని బట్టి ప్రేమతత్వం వివిధ రకాలుగా ఉంటుంది. సద్గురువుల మనస్సు పూర్తి పరిపక్వత చెందిన స్థితిలో ఉండటం వల్ల వారిలోని అరిషడ్వర్గాలు అణిగిపోయి కనిపించని స్థితిలో ఉంటాయి. పంచేంద్రియాలు జ్ఞానామృతంతో నిండి ఉంటాయి. అందువల్ల ఎవరైనా సద్గురువులను దర్శించటానికి వచ్చినప్పుడు, ఆశ్రయించటానికి వచ్చినప్పుడు వారిని ఆ గురువులు ఎంతో సాదరంగా, ఆప్యాయంగా, ప్రేమగా ఆహ్వానిస్తారు. వచ్చిన వారు ధనవంతులా, పేదవారా, గొప్పవారా, సామాన్యులా అనే వ్యత్యాసం వారు చూపించరు. అందరినీ ఒక విధంగా గౌరవిస్తారు. అందువల్ల శిష్యులు అలాంటి గురువుల వద్ద విద్యాభ్యాసం శ్రద్ధగా చేస్తే, వారిని ఆరాధిస్తే, ఆ ఆరాధనా భావం వల్ల, ఆ శ్రద్ధ వల్ల ఏ విషయమైనా వారి మనసుకి త్వరగా హత్తుకుంటుంది. ప్రేమ లేని గురువులు, భక్తి లేని శిష్యులు ఉన్నప్పుడు ఈ శిష్యులకి సరైన విద్యాబోధన జరగదు. గురువులు శిష్యులను ప్రతిదానికి విసుకుంటూ ఉంటే బోధనపై శ్రద్ధ, అవగాహన కోల్పోతారు. అలాగే శిష్యులు కూడా అటువంటి గురువుల దగ్గర ఉండలేరు. అందువల్ల ప్రేమాస్పదులైన గురువులే జ్ఞానం, విజ్ఞానం అనే ధనాన్ని ప్రాప్తింప చేయగలరు కనుక తమ ప్రేమ అనేటటువంటి ధనాన్ని ముందుగా వారికి రుచి చూపిస్తారు, అందచేస్తారు. శిష్యులకు కావాల్సింది భౌతికమైన ద్రవ్యమే కాదు, అదే ముఖ్యం కాదు. విజ్ఞాన ధనం కావాలి. ఆ విజ్ఞాన ధనం, ఆ సుజ్ఞాన ధనం గురువుల ప్రేమ వల్ల కలుగుతుంది. కనుక లోకంలో దివ్య గురువుల్ని తరగని ధనదాతలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సద్గురువు యొక్క అనుగ్రహం, వారి ప్రేమ ఉంటే సకల సంపదలు చెంత ఉన్నట్లేనని పై పద్యం ద్వారా తెలియచేశారు పూజ్యశ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. పరమ విద్య నేర్పు ప్రాజ్ఞులౌ గురువులు మోదమొసగి నీదు మోహమణచు. పరమ విద్య నేర్పు ప్రాజ్ఞులౌ గురువులు మోదమొసగి నీదు మోహమణచు. గురుల వద్ద నీవు గురుతుగా నుండురా. గురుల వద్ద నీవు గురుతుగా నుండుమా.
కాళికాంబతనయ కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రేష్టమైన విద్య నేర్పే జ్ఞాన సంపన్నులైన గురువులు శిష్యుల మోహాన్ని అణిచివేసి వారికి సంతోషాన్ని ప్రాప్తింపచేస్తారు. గురువులు ఎప్పుడూ విశిష్ట జ్ఞానాన్ని, విశాల భావాల్ని, నిర్దిష్టమైన ఆలోచనల్ని కలిగి ఉంటారు. అప్పుడే వాళ్ళు శిష్యుల్లోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే విధంగా బోధించి ఆచరింప చేయగలుగుతారు. వారి లోటుపాట్లను సరిచేయాలి అంటే అసలు వాటిని గురించిన పూర్తి అవగాహన గురువులకు ఉండాలి కదా. చిన్న వయసులో ఉండే శిష్యులు త్వరగా మోహావేశాలకు లొంగిపోతారు. అందువల్ల వారిని సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే సద్గురువులకు ఈ విషయాలపై పూర్తిగా అవగాహన ఉంటుంది. అందువల్ల ముందుగా ఈ శిష్యుల్లోని మోహాన్ని తొలగింపచేస్తారు. ఇలాంటి అంశాలను గురించి శిష్యులకు ప్రత్యేకమైన బోధన ద్వారా బోధిస్తారు. వారి ప్రబోధాల ఫలితంగా తమలోని మోహాన్ని తొలగించుకుంటారు శిష్యులు. అంటే గురువులు శిష్యుల్లోని మోహాల్ని తొలగించి వారికి సంతోషాల్ని ప్రసాదిస్తారన్నమాట. గురువుల వద్ద శిష్యులు వినయంగా భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి. అందువల్ల గురువులకు శిష్యులపై అభిమానము, ఆప్యాయత పెరుగుతాయి. గురు శిష్యుల మధ్య సత్సంబంధాలు వృద్ధి అవుతాయి. శిష్యులు తమ ప్రవర్తనను అందరికీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే గురువులు కూడా శిష్యుల్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. గురువులకు కూడా అలాంటి శిష్యుల వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది అంటారు గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. పరమ గురుడు చెప్పు పలుకు విన్నయపుడు, పరమ గురుడు చెప్పు పలుకు విన్నయపుడు, కృంగినట్టి శాంతి పొంగివచ్చు. పరమ గురుడు చెప్పు పలుకు విన్నయపుడే, కృంగినట్టి శాంతి పొంగివచ్చు. శాంత స్థితిని మించు సౌఖ్యము లేదురా, శాంత స్థితిని మించు సౌఖ్యము లేదురా. కాళికాంబతనయా కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ఉన్నత శ్రేణికి చెందిన గురువులు చెప్పేటటువంటి పలుకుల్ని విన్నప్పుడు, వారి మాటల్ని ఆలకించినప్పుడు అంతకు ముందు కుంగిపోయిన శాంతి, అంటే మనకు దూరమైన శాంతి, మానసిక శాంతి పొంగి వస్తుంది. జీవితంలో ప్రధానమైంది ధనమే కాదు. జీవితం నడవటానికి అవసరమైన ఇంధనంగా మాత్రమే ధనాన్ని పరిమితం చేసుకోవాలి. జీవితం మొత్తానికి కావలసిన ఇంధనాన్ని, అంటే ధనాన్ని సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలనే తపన మానవుల్లో ఉండటం వల్లే అసలైన అశాంతి మొదలవుతుంది. జీవితమంతా అలాంటి సంపాదన కోసం దారులు వెదకటమే మన పనిగా గడిచిపోతూ ఉంటుంది. పరిశీలిస్తే ప్రపంచంలో పేదలు, నిరుపేదలు అయిన వాళ్ళు కూడా ఎంతో ప్రశాంతంగా హాయిగా బ్రతకగలుగుతూ రోజుకి 2 పూట్లా కల్లో గంజో తాగుతూ శాంతంగా ప్రశాంతంగా బతుకుతున్నారు. మరి అత్యంత ధనవంతులైనా రోజుకు 2 సార్లే తింటూ ఉంటారు, కానీ అశాంతితో బతుకుతూ ఉంటారు. వీరిద్దరి మధ్య తేడా డబ్బులోనూ మనశ్శాంతిని పొందటంలో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. డబ్బు గల వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకటం, పేదవాళ్లు తక్కువ కాలం బ్రతకటం అనేది డబ్బు వల్ల జరగదు. అశాంతి, తీరని సమస్యలతో
దిగులు చెందటం వంటి విషయాల వల్ల మానవుని జీవిత కాలంపై విపరీతమైన ప్రభావం కనిపిస్తుంది. ఈ విధంగా మానసిక రుగ్మతలకు ఏ వైద్య విధానంలోనూ మందులు కనిపించవు. కానీ సనాతన ధర్మంగా వస్తున్న గురు శిష్య సాంప్రదాయం ఇలాంటి మానసిక వేదనలకు చికిత్సాలయంగా భాసిస్తోంది. అందులో ఉండే గురువులే దేవ వైద్యులు. జీవితాలు ప్రశాంతంగా గడపాలి, అంతే తప్ప కేవలం సుఖంగా, భౌతిక సుఖంగా, ధనంతో సుఖంగా ఉండాలి అనుకోవటం సరైన విషయం కాదు. అల్లకల్లోలాలు, ఆందోళనలు ఉంటే సుఖమే ఉంటుంది. మనసుకు బాధ కలిగినప్పుడు చికాకులు, కోపాలు పెరిగి శాంతి లోపిస్తుంది. మానసిక అశాంతి కలిగినప్పుడు సద్గురువును ఆశ్రయించటం వల్ల, వారి హితవచనాలు వినటం వల్ల, అలాగే మనశ్శాంతి లేకుండా పోవటానికి వారు చెప్పే కారణాలు తెలుసుకోవటం వల్ల, ఎలాంటి జీవన విధానం గడిపితే ఈ శాంతి లభిస్తుంది, దీన్ని ఆచరించకపోవటం వల్ల నీకు అశాంతి కలిగింది, మానసిక ఘర్షణలు ఏర్పడ్డాయి, అది శాంతిని పొందితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే అనేక విషయాల గురించి గురువు శిష్య రూపంలో లేదు ఆశ్రయ రూపంలో వచ్చినటువంటి వారికి తెలియచేసినప్పుడు, వాటిని ఆలకించి పాలించినప్పుడు, అంటే వాటిని సమన్వయపరుచుకొని ఆచరించినప్పుడు ఈ అశాంతి అనేది దూరం అవుతుంది. అంటే అంతకు ముందు వరకు కుంగి ఉన్నటువంటి శాంతి, దూరంగా ఉన్నటువంటి శాంతి పొంగి వస్తుంది, అంటే మన దగ్గరకు వస్తుంది. అలాంటి జ్ఞానవంతమైన బోధలు గురువులు చేస్తే సూర్యకిరణాల శక్తి మంచు ముద్ద మీద పడినప్పుడు మంచు కరిగినట్లుగా ఈ జ్ఞాన బోధలతో కూడిన గురు ప్రబోధం అశాంతితో ఉన్న వారి మనసులోని భారాన్ని కరిగించి వేస్తుంది. వారి సమక్షంలో దివ్య అనుభూతిని పొందుతారు. తల మీద భారం తొలగిపోయినట్టుగా ఎంతో హాయిని, ప్రశాంతతని పొందుతారు. ఇలాంటి ఎన్నో అనుభవాలను గురుదేవులైన భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారి సమక్షంలో నేను చూడటం జరిగింది అని ఎవరికి వారు వారి చెంతకి భక్తుడిగానో, శిష్యుడిగానో, అనుచరుడిగానో వెళ్ళిన వాళ్ళు చెప్పేటటువంటి వాక్యం. అందుచేత శాంతిని మించిన సుఖం మరి ఎక్కడా ఉండదు అనే జీవన సత్యాన్ని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. అంధకారమందు అలమటిల్చునప్పుడు వెలుగుదారి నడుపు వేత్త గురుడు. అంధకారమందు అలమటిల్చునప్పుడు వెలుగుదారి నడుపు వేత్త గురుడు. అట్టి గురుడే జగతికాదిచ్చుడవునురా. అట్టి గురుడే జగతికి ఆదిత్యుడవునురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. చీకట్లో మగ్గుతున్న వాళ్ళకి వెలుగుదారును చూపే గొప్ప మార్గదర్శకులే గురువులు. చీకట్లో సతమతమవుతున్నారు అంటే అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు అని తెలుసుకోవాలి. అంధకారంలో ఉన్నప్పుడు కళ్ళు ఉండి కూడా ఏమీ చూడలేరు. అప్పుడు కళ్ళు నామమాత్రమే అవుతాయి. తమ ఎదురుగా ఉన్న వాటిని కూడా చూడగలిగే శక్తి కోల్పోతారు వాళ్ళు. అలాంటి వారికి చిన్న రవ్వంత వెలుగును చూపిస్తే కొన్నైనా చూడగలుగుతారు. జ్ఞానం లేని వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. చీకటిలో చిరుదివ్వెలాగా జ్ఞానమనే జ్యోతిని వెలిగించి జీవన మార్గాన్ని దర్శింపచేసేవారు. అంటే అజ్ఞానం అనే చీకటి నుంచి విజ్ఞానపు వెలుగును ప్రసాదించే విశిష్ట జ్ఞాన సంపన్నులే గురువులు. అసలు గురు శబ్దంలోనే
ఈ విషయం దాగి ఉంది. ఎలాగంటే గు అంటే గుహ్యమైంది, కనిపించనిది, చీకటి అని అర్థం. రు అంటే దాన్ని నిరోధించినది అని అర్థం. అంటే ఎంతో నిగూఢంగా ఉన్న జ్ఞాన రహస్యాలను వెలికి తీసి జ్ఞాన దీపికలాగా అందించేవారే గురువులు అని అర్థం. సూర్యుడు లోకాలకు వెలుగును ప్రసాదిస్తారు. గురుదేవులు కూడా భక్తులకు ఎంతో జ్ఞానంతో కూడిన వెలుగును ప్రసాదించి వారి జీవితాలను వెలుగులమయం చేయగల సూర్యుడు లాంటి వాడే. అయితే సూర్యుడు ఆకాశంలో ఉండి క్రిందనున్న భూలోకానికి కాంతిని ప్రసాదిస్తే, గురువులు భూమిపై నుండి అన్ని దిక్కులకు తమ సుజ్ఞానపు వెలుగుల్ని ప్రసరింపచేస్తారు. కనుక గురువులు కూడా సూర్యునితో సమానులే సుమా అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవులు తెలియచేశారు. భారమంత నీవు పరమ గురునిపై మోపినంత, భారమంత నీవు పరమ గురునిపై మోపినంత, నీకు మోదమిచ్చు నమ్మినపుడి గురుడు నాణ్యతన్ గూర్చురా. నమ్మినపుడి గురుడు నాణ్యతన్ కూర్చురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. మానవ జీవితం ఎప్పుడూ కల్లోలంగా ఉండి ఆటుపోటులతో స్థిరంగా ఉండని ఒక సముద్రం లాంటిది. అలాంటి ఆటుపోట్లకు చిన్న తెప్పలు, పడవల మీద ప్రయాణం ఎప్పుడూ భయానకంగా, భద్రత లేకుండా ఉంటుంది. అయితే ఆటుపోట్లనైనా తట్టుకుని నడి సముద్రంలో సైతం స్థిరంగా నిలబడగలిగేది ఓడ మాత్రమే. గురువులు ఇలాంటి ఓడల్లాంటి వారు. చిన్న పడవలలో ప్రయాణించేవాళ్లు తమ పడవల్ని ఓడలకు అనుసంధానం చేయటం వల్ల వారికి సముద్రంలో రక్షణ కలుగుతుంది. అదేవిధంగా జీవితం అనే సముద్రంలో స్థిరంగా సంసార నావ సాగాలి అంటే గురువులనే ఓడను ఆశ్రయించిన వారు మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసంతో తమ బరువు బాధ్యతల్ని గురువులకు అప్పగించి ఆ భారమంతా వారిపై ఉంచినప్పుడు వారు తప్పక ఆదరించి వీరికి సంతోషాన్ని కలిగిస్తారు. శిష్యులు తమను గురువులకు స్వచ్ఛమైన మనసుతో సమర్పించుకుంటే గురువులు కూడా వారిని మనస్ఫూర్తిగా ఆదరించి వారి భారాన్ని స్వీయ భారంగా స్వీకరిస్తారు. శిష్యుల వినయ విధేయతలను బట్టి గురువులు వారికి విద్యల్ని బోధిస్తారు. వారి ప్రవర్తనను గమనించి మంచి ప్రవర్తన కలవారైతే తప్పకుండా సంతోషాన్ని ప్రసాదిస్తారు. గురువులను నమ్మినవారు, దేవుని నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు అని ఒక సామెత. మార్జాల కిషోర న్యాయంతో పిల్లి పిల్లలను కాపాడుతూ పోషించిన విధంగా, అంటే మార్జాల కిషోర న్యాయము అంటే పిల్లికూనలు వాటికి కళ్ళు తెరవని పరిస్థితిలో ఉంటాయి. చాలా పసికూనలు. ఆ పసికూనల రక్షణని ఆ తల్లి పిల్లి జాగ్రత్తగా వహించి నోటితో పట్టుకుని దాదాపు 7 ప్రదేశాలకి 7 ఇళ్లకి మారుస్తుంది అని మనకి చెబుతారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ పిల్లల్ని పట్టుకుని వెళ్ళేటప్పుడు పళ్ల మధ్య వాటికి ఏది గాయాలవ్వకుండా, కింద పడి దెబ్బలు తగలకుండా అతి జాగ్రత్తగా ఆ మార్జాలము అంటే పిల్లి తీసుకుని వెళ్ళి కాపాడుతుంది.
అలాగే దీంట్లో ఇంకొకటి కూడా చెప్తారు ఈ సందర్భంలో, మర్కట కిషోర న్యాయం అని. మర్కటం అంటే కోతి. కోతి ఏం చేస్తుంది, తన పిల్లల్ని కంటుంది. కొంచెం పెద్దవైన తర్వాత వాటి బాధ్యత అవే చూసుకునేటట్టుగా ఏర్పాటు చేస్తుంది. అది ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి గంతులు పెట్టేటప్పుడు ఈ కోతిపిల్ల తల్లి పొట్టని గట్టిగా కరుచుకుని జాగ్రత్తగా ఉండాలి. ఎగిరేటప్పుడు పడిపోకుండా చూసుకోవాలి. అంటే అలా చూసుకోకుండా ఉండేటట్టయితే పిల్ల ఎక్కడో పడిపోతుంది. తన రక్షణని తానే చూసుకోవాల్సిన బాధ్యత ఈ కోతి పిల్ల మీద, మర్కటపు పిల్ల మీద, మర్కట కిషోరం మీద ఉంది. అయితే మర్కట కిషోర న్యాయం కంటే మార్జాల కిషోర న్యాయం తేలిక. ఎందుకంటే బాధ్యత మనకు ఉండదుగా. ఒకసారి మనం వారికి అర్పణ, సమర్పణ, సర్వసమర్పణ చేశాం. ఆ అర్పణ సమర్పణ చేసినప్పుడు, మనస్ఫూర్తిగా వారిని సేవించినప్పుడు, గురువు కూడా ఆ మార్జాల కిషోర న్యాయంలో మన బరువు బాధ్యతల్ని తన మీద వేసుకుని అవి స్వీయ బాధ్యతలుగా తలచి మనని కాపాడుతూ పోషించే విధంగానే ఈ పరమ భక్తుల్ని, శిష్యులని గురువు కాపాడుతారు, వారి బాధ్యతను స్వీకరిస్తారు, మంచి జీవితాన్ని, ఉత్తమమైనటువంటి మార్గాన్ని ప్రసాదిస్తారు అని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. మనసు మమతలందు మరిగిపోచునుండి బుద్ధి గెలువలేక బద్ధులగుచు. మనసు మమతలందు మరిగిపోచునుండి బుద్ధి గెలవలేక బద్ధులగుచు. అల్పులైన గురులు అల్లాడుచుందురురా కాళికాంబతనయ కనుము కృష్ణ. మనం ఇప్పటి వరకు పద్యాల్లో గురువుల గురించి, సద్గురువుల గురించి, విశిష్ట గురువుల గురించి చెప్పుకున్నాం. అయితే కలియుగంలో, ఈనాటి ఆధునిక ప్రపంచంలో మనకు అలాంటి గురువులే కాకుండా వేరే విధమైన వాళ్ళు కూడా కనిపిస్తారు అన్న విషయాన్ని ఈ పద్యంలో తెలియచేశారు. అది ఎలా అంటే, లోకంలో పరిపక్వత నొందని గురువులు కూడా ఉంటారు. వారు కొన్ని సందర్భాల్లో గురు ధర్మాలకు తిలోదకాలిచ్చి తమ మనస్సులోని కోరికల్ని, మమకారాల్ని చంపుకోలేక, ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేక కష్టపడుతూ ఉంటారు. ఐక బంధాల్ని తెంచుకోలేక వాటి మీద మక్కువ చూపిస్తూ అల్పమైన సుఖాల్ని ఆశించి నిలకడలేని స్థితిలో వివిధ రకాలైన ఆలోచనలతో సతమతమవుతూ కాలం గడుపుతారు. చంచలమైన మనస్సుల్ని అదుపులో పెట్టుకోవటం చేతకాని వారికి, కోరికలకు బద్ధులైనటువంటి వారికి, నిబద్ధత లేని జీవితాన్ని కొనసాగించే వారికి, అంటే తమ శిష్యుల్ని ఎలా అదుపులో ఉంచాలి, వారి కోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలి, జీవితాల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే తమకు తామే ఐహిక బంధనాల నుంచి విముక్తులు కాలేకపోయారు. మరి ఆ విషయాల్ని ఎలా చెప్తారు? ఒక సామెత మనకు చెప్తారు, ముందు నువ్వు ఆచరించు, ఆ ఆచరణ ఫలితాల్ని అనుభవించు, ఆ తర్వాత నలుగురికి బోధించు అని. అలా ఆచరించలేక, అనుభవాన్ని గడించలేక, కేవలము గురువు అన్న భావంతో, గురువు అన్నటువంటి ఒక ఉపాధిని తగిలించుకుని ముందుకు సాగేటట్టయితే అది ఆ గురుతత్వానికి న్యాయం చేసిన వాళ్ళు కాదు, అన్యాయం చేసిన వాళ్లే. కనుక నిజమైన గురువు మాత్రం ముందు తాను ఆచరిస్తారు, సత్ఫలితాన్ని రాబట్టుతారు. ఆ తరువాతే శిష్యులని, ఇతరుల్ని, తన్ని ఆశ్రయించిన వాళ్ళని బోధించి ఆచరించమని చెబుతారు. అదే గొప్ప గురువుల యొక్క సాంప్రదాయం. అలాంటి గురు సాంప్రదాయం ముసుగులో కొందరు ఈ అల్పమైనటువంటి భావంతో, లౌకికమైనటువంటి ప్రజ్ఞతో
ఈ లౌకిక సుఖాలతో బంధనాలతో ములిగి సర్వసమత్వ బుద్ధిని వదులుకుని తిరుగుతూ ఉంటే వారు పొందేది మాత్రం మానసిక వ్యధే. అప్పుడప్పుడు సమాజంలో దానివల్ల నవ్వుల పాలవుతూ ఉంటారు. దానివల్ల ఈ గురు సాంప్రదాయానికి మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి శిష్యులు అంటే పెద్దల్ని ఎన్నుకునేటప్పుడు, గురువుని ఎన్నుకునేటప్పుడు, ఒక సద్గురువుని ఆశ్రయించేటప్పుడు వారి యొక్క స్థితిగతుల్ని చక్కగా అవగతం చేసుకుని, అర్థం చేసుకుని, మరి వివేకానంద లాంటి మహాపురుషుడు రామకృష్ణ పరమహంసుని మీరు దేవుణ్ణి చూశారా, మీరు మళ్ళీ నాకు దేవుణ్ణి చూపించగలుగుతారా, మీరు ఆధ్యాత్మికంగా ఏ ఎత్తులోకి ఎదిగారు, ఏ చక్రాలు దాటారు, ఇలాంటివన్నీ కూడా నిష్కల్మషమైనటువంటి మనసుతో నిర్భయంగా అడిగి తెలుసుకుని తనకు తగిన సద్గురువు అని భావించి వారిని ఆశ్రయించి జగద్విఖ్యాతులయ్యారు. కనుక ఇట్లాంటి ఇతర గురువుల పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి అంటూ ఈ పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు తెలియచేశారు.